सावित्रीबाई फुले जोहार 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 सावित्रीबाई फुले जोहार जोहार महिला विद्या वर्धिल्लाली महिला विद्या वर्धिल्लाली महिला विद्या वर्धिल्लाली बालिकల विद्या वर्धिल्लाली बालिकల विद्या वर्धिल्लाली जोहार सावित्रीबाई फुले जोहार 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 सावित्रीबाई फुले जोहार 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 చదువుల తల్లి సావిత్రిబాయి जोहार जोहार చదువుల తల్లి సావిత్రిబాయి ఫులే సంతోషదాయకమైనటువంటి దినం. ఒక మహనీయురాలు పుట్టి కోట్లాది మంది మహిళలకు జీవితాన్ని సార్థకత చేసుకునేటువంటి విద్యను మరి జ్ఞానాన్ని అందించినటువంటి చదువుల తల్లి సావిత్రిబాయి ఫులే యొక్క జయంతిని మనం ఘనంగా అధికారికంగా టీచర్స్ డేగా నిర్వహించుకోవడం మరింత సంతోషదాయకమని తెలంగాణ రాష్ట్ర మరి మహిళలకు టీచర్స్ కు అందరికీ శుభాకాంక్షలను తెలియజేస్తా ఉన్నాం. వాస్తవానికి గత కొన్ని సంవత్సరాలుగా మరి సావిత్రిబాయి ఫులే గారి యొక్క జయంతిని అధికారికంగా నిర్వహించాలి, టీచర్స్ డేగా నిర్వహించాలన్నటువంటి వాదన మన ఎస్సీ ఎస్టీ బీసీ బడుగు బలహీన వర్గాలు మహిళలు ముఖ్యంగా డిమాండ్ చేశారు. కానీ అది 10 ఏళ్లలో తెలంగాణ ఉద్యమం ద్వారా తెలంగాణ సాధించుకున్నా కూడా ఉద్యమ నేపథ్యం ఉన్నటువంటి గొప్ప వ్యక్తులకు ఆ గుర్తింపు అనేది రాలేదు. కానీ సీఎం రేవంత్ రెడ్డి గారు, మీరు కూడా చూసిరు, జయరాజన్న లాంటి గొప్ప కవులను మేధావులను ఉద్యమ నేపథ్యం ఉన్నటువంటి వాళ్ళ యొక్క త్యాగాన్ని గుర్తించి వాళ్ళను గౌరవించడంతో పాటు వాళ్ళకి ఎప్పుడు కూడా ఒక పురస్కారాలు, గద్దరన్న లాంటి మహనీయులకు కూడా ఇవాళ దోపిడీని ప్రశ్నించినటువంటి మహానేతలకు గుర్తింపునిస్తున్నటువంటి ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. మరి ఈ విషయాన్ని గత జనవరి 3వ తారీఖు నుంచి అనేక మీటింగ్లలో కూడా మన సంఘాలు నా దృష్టికి తీసుకురావడం జరిగింది. ఎట్టి పరిస్థితులలో వచ్చేసారి ఎందుకంటే పోయినసారి మనం తొందరగా వచ్చిన్నాం, అధికారంలో ఉన్నాం కాబట్టి అప్పటిదప్పుడు లేదు, కానీ నెక్స్ట్ టైం వరకు మీరు ఇది సాధించాలని చెప్పడం జరిగింది. దానికి తోడు మరి అద్దంకి దయాకర్ అన్న గాని, మేము గాని, తను మరి మన రమేష్ గారు, వీరు వారందరూ కూడా మళ్ళీ మరొకసారి తీసుకురావడం జరిగింది. తెల్లారి మేము మరి సీఎం గారికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ వారిని ఒకటే కోరిక చెప్పడం జరిగింది. తల్లి సావిత్రిబాయి గారు వారి జయంతిని పురస్కరించుకొని వారి జీవితాలు స్ఫూర్తిదాయకంగా ఉండాలి అంటే ఆ రోజు ఇన్స్టిట్యూషన్స్ లో, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ లో వారి యొక్క చరిత్ర, వారి యొక్క కష్టము, త్యాగము, ఈ రోజు మహిళా విద్య ఇంత ఎదగడానికి కారణమైనటువంటి ఆ తల్లిని స్మరించుకోవాల్సినటువంటి రోజు కానీ చెప్పడంతో వారు అంగీకరించి వెంటనే మరి తెల్లారే మనకి జీవో ఇచ్చినందుకు మనం అందరం కూడా ముఖ్యమంత్రి గారికి మరి ప్రత్యేకంగా ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలియజేస్తూ మన సీఎం గారు ప్రత్యేకంగా మహిళల పట్ల ఒక ప్రత్యేక దృష్టి పెట్టడం జరిగింది. దానిలో భాగంగానే మహిళలను వివిధ రంగాలలో కూడా అభివృద్ధి పదంలోకి రావాలని మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలు కానీ, ఇన్సూరెన్స్ కానీ, మరి వాళ్లకు రకరకాల మార్కెటింగ్ సౌకర్యం, హైదరాబాద్ నడి బోర్డున కూడా శిల్పకళా వేదికగా మార్కెటింగ్ సౌకర్యం ఇచ్చి కోటీశ్వరులను చేయాలి, లక్షాధికారులను చేయాలి, విద్య అదే విధంగా ఉపాధి, ఇవి రెండు కూడా ఉండాలి అనేటువంటి లక్ష్యంతో పనిచేస్తున్నందుకు మరొకసారి సీఎం గారికి ప్రత్యేకంగా మా కేబినెట్ మినిస్టర్స్, సీఎం గారు, ఇతర అధికారులు చెప్పగానే మరి ఇది ఇచ్చినందుకు నిజంగా చాలా గొప్ప మార్పు. ఇవాళ నాకు చదువు మనలాంటి మారుమూల గూడాలు, తండలు, దళిత వాడలు, పల్లెలు, బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ వర్గాలకు నిజంగా మనుధర్మంలో విద్య లేదు. మనుధర్మ శాస్త్రానికి వ్యతిరేకంగా ఆనాడున్నటువంటి పాలకులకు వ్యతిరేకంగా పోరాడుతూ లక్షలాది మందిని మరి విద్యావంతులను, బాలికలను విద్యావంతులను చేయాలని కృషి చేసి 50 స్కూళ్లను స్థాపించినటువంటి మహనీయురాలు సావిత్రిబాయి ఫులే గారి యొక్క పోరాట స్ఫూర్తి ఇవాళ మా ఆగిపోయిన చదువులు, దూరం చేయబడ్డ చదువులను మళ్ళీ మనం స్వీకరించి ఈరోజు నా ఎప్పుడో 10th తో ఆగిపోయిన చదువు ఇంటర్, ఎల్ఎల్బి, ఎంఏ, ఎల్ఎల్ఎం, పిహెచ్డి అవడానికి ఆ మహనీయురాలు గారి యొక్క స్ఫూర్తి, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి రాజ్యాంగ హక్కులు, మరి మాలాంటి వారి లైఫ్ ట్రాన్స్ఫర్మేషన్ ఎట్లా మార్పు అవకాశాలు వచ్చినాయి అంటే అది. కాబట్టి ఇవాళ కొంతమంది మరి గొర్రెలు కాపాడుతాం మేము అని తోడేళ్ళు వస్తున్నాయి. గొర్రెలు ఎప్పుడు తోడేళ్ళు కాపాడాయి, మేము గొర్రెలమే కావచ్చు, కానీ మమ్మల్ని మేము పోరాటం చేసుకుని మా హక్కులను మేము కాపాడుకునే ధైర్యము, ఆ చరిత్ర ఈ వర్గాలకే ఉంది. కొంతమంది ఏంటంటే ఈ పోరాటం కూడా వాళ్ళు లాగేసుకోవాలి, మీకోసం మేము పోరాడతామని వచ్చే అది హాస్యాస్పదంగా ఉంది. ఇంకొక దిక్కేమో
ధర్మశాస్త్రాన్ని మతం ముసుగులో కూడా ముందుకు తీసుకొచ్చి మళ్ళీ సావిత్రిబాయి పూలే గారు ఏ విధానాలకైతే వ్యతిరేకంగా పోరాటం చేసి ఈ యొక్క వ్యవస్థను ముందుకు తీసుకొచ్చారో దాన్ని తొక్కిపెట్టే విధంగా మతము రకరకాల రంగు పూసుకొని వస్తుంది. మతాన్ని గౌరవిస్తాం, కులాల్ని గౌరవిస్తాం, హక్కులను గౌరవిస్తాం, కానీ ఆ అభివృద్ధి ఆత్మగౌరవం మరి హక్కులు స్వేచ్ఛను ఆ ముసుగులో హరిస్తే ఎట్టి పరిస్థితుల్లో తట్టుకునేది కాదు ఈ వర్గాలు అనేది కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఆ మహనీయురాలు యొక్క పోరాట స్ఫూర్తిని తప్పకుండా ముందుకు తీసుకెళ్తాం. ప్రభుత్వం కూడా సీఎం గారు ప్రత్యేకంగా మరి తన అధికారంలోకి వచ్చిన కాంచి ఉద్యమకారులను పోరాటం చేసినటువంటి యోధులను మరి వారి త్యాగాలను గుర్తించి వాళ్ళను గౌరవిస్తూ గతంలో వాళ్ళ పాటలు ఆటలు వాళ్ళ త్యాగం వాడుకున్నారు కానీ వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి గుర్తింపు రాలేదు. కాబట్టి ఆ గుర్తింపు వారి హక్కు ఎవరైతే పోరాటం చేసి త్యాగం చేశారో వాళ్ళ హక్కుగా తెలంగాణ ఉద్యమంలో గొంతెత్తి పాడినటువంటి నాయకులకు ఆ గౌరవాన్ని ఇస్తూ సావిత్రిబాయి పూలే గారికి ఈ జయంతి సందర్భంగా మహిళా టీచర్స్ దినోత్సవంగా అధికారికంగా నిర్వహించడానికి అవకాశం కల్పించి జీవో జారీ చేసినటువంటి ముఖ్యమంత్రి గారికి, డిప్యూటీ సీఎం గారికి, టోటల్ క్యాబినెట్ మినిస్టర్స్, అధికారులకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ హ్యాపీ ఉమెన్స్ టీచర్స్ డే. మనకు మనం మహిళలు ముఖ్యంగా మహిళలందరికీ కూడా చదువుల తల్లి సావిత్రిబాయి జన్మదిన సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ సీఎం రేవంత్ రెడ్డి గారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. దేశంలో మొట్టమొదటిసారి చదువుల తల్లి సావిత్రిబాయి పూలే గారి జయంతిని పురస్కరించుకొని ఇవాళ మహిళా దినోత్సవంగా, మహిళా టీచర్స్ దినోత్సవంగా ప్రకటించినందుకు ప్రత్యేకంగా సీఎం రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలియజేస్తాను. మరి సమావేశాన్ని ఏర్పాటు చేసి ఈ యొక్క కార్యక్రమానికి మమ్మల్ని అందరినీ ఆహ్వానించినటువంటి సభాధ్యక్షురాలు మేడం దివ్య గారు, మా సోదరుడు మరి అట్టడుగు వర్గాల నుంచి, బీసీ వర్గాల నుంచి, చిన్న కుటుంబాల నుంచి ఎదుగుతున్నటువంటి సోదరుడు మెట్టు సాయి గారికి, ప్రియాంక గారికి, మరి ఫిషరీస్ అండ్ సెర్ డిపార్ట్మెంట్ అందరికి, అడిషనల్ డిఆర్డిఓస్, పత్రికా మీడియా సోదరులకు, ఇతర స్టాఫ్ అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు. ముఖ్యంగా మరి మన కాంగ్రెస్ ప్రభుత్వంలో మహిళలను ఎక్కువ ఎంకరేజ్ చేయాలని పైనుంచి కూడా మాకు అక్కడ పైన ఉన్నటువంటి సోనియా గాంధీ గారు కానీ, ప్రియాంక గాంధీ గారు కానీ, అంతకంటే ముందు మరి ఇందిరమ్మ గారి యొక్క లైన్ లో చూసినప్పుడు ఎప్పుడు కూడా మహిళా ఓరియంటెడ్. ఎందుకంటే ఈ సమాజంలో బాగా తొక్కిపడ్డ వాళ్ళు ఇప్పటికీ కూడా ఇంకా నడుస్తున్నారు తొక్కి పెట్టడం అనేది. కాబట్టి వాళ్ళ మహిళల మీద రకరకాల అణచివేత, వివక్షత, మరి ఓటును కూడా ఇద్దరికి ఏకకాలంలో లేదు, మగవాళ్ళకు ముందు ఇచ్చిన ఆడవాళ్ళకు అట్లాంటి పరిస్థితి. ఇట్లాంటి అణచివేతలు, చదువు కూడా ఇప్పటికి కూడా ఇళ్ళకి వెళ్తే మగవాళ్ళు చదువుకోవాలి, ఆడవాళ్ళు అవసరం లేదు అనేటువంటి ఒక ఫ్యూడల్ భావజాలం, ఒక ఏమంటారు, నేను మాట్లాడుతుంది ఒక రకంగా పోతుంది ఇక్కడ జరుగుతుంది. కాబట్టి ఒక శాస్త్రం చెప్తుంది, ఆ శాస్త్రం ఏం చెప్తుంది అంటే ఆడవాళ్ళంటే ఇంట్లోనే ఉండాలి, పిల్లల్ని కనాలి, ఆ పిల్లల్ని కూడా మగపిల్లగానే కనాలి అని చెప్తుంది. ఆడవాళ్ళకి చదవద్దు, ఉద్యోగం వద్దు, ఉపాధి వద్దు అనేది. కానీ ఈ రోజు అందరం ఈక్వల్ అనేటువంటి ఆలోచన ఎందుకు వస్తుంది అంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు తీసుకొచ్చినటువంటి భారత రాజ్యాంగం అందరికీ హక్కులు ఇచ్చింది. దానికంటే ముందు మరి విద్యకు మహిళలు దూరం ఉండాలి అన్నప్పుడు మరి సావిత్రిబాయి పూలే లాంటి మహనీయురాలు ముందుకు వచ్చి మరి వారి భర్త అయినటువంటి సామాజిక సంఘ సంస్కర్త జ్యోతిరావు పూలే గారు మరి ఈ సమాజాన్ని నేను బాగు చేయాలంటే ఫస్ట్ నా ఇంట్లో నుంచే మొదలు కావాలని చిన్న వయసులోనే సావిత్రిబాయి పూలే గారితో పెళ్లి అయిన తర్వాత ఆమెకు చదువు నేర్పించి తయారు చేసి వాళ్ళ ఆధ్వర్యంలో ఆనాడు మరి ఒక అంటే 1830-40 ఆ ఇయర్లు అంటే చాలా వెనుకబడతాను, చాలా అంతరానితనం, చాలా అణచివేత. ఆ టైంలో మరి ఆమె ముందుకు తీసుకొచ్చి చదువు చెప్పించడం కాకుండా ఆమె ఒక టీచర్ గా తయారు చేసి ఈ రోజు ఇంత మందిని చదువుకోవడానికి ఒక స్ఫూర్తిదాయకంగా
ఆ చదువుల తల్లి సావిత్రిబాయి గారు చేసినటువంటి సాహసోపేతమైనటువంటి చర్య ఏదైనా ఉంది అంటే చదువు చెప్పడం, ఆడవాళ్లకు చదువు చెప్పడం. ఆడవాళ్ళ కోసం స్పెషల్ గా స్కూల్ నిర్మించి అమ్మ చదువుకోవాలి, ప్రతి ఇంట్లో ఒక ఆడకూతురు చదువుకుంటే ఆ కుటుంబం బాగుపడుతుంది, అట్లా కుటుంబాలన్నీ బాగుపడితే సమాజం బాగుంటుంది. కాబట్టి ఒక తల్లి చదువుకున్న తల్లి అయితే ఆ ఇల్లు నిజంగా విద్యావేత్తల కుటుంబం అవుతుంది, సమాజ సంస్కర్తల కుటుంబం అవుతుంది. తద్వారా సమాజం అంతా కూడా సంస్కరించబడుతుంది. దానికి మూలం చదువు అని చెప్పినటువంటి మహనీయురాలు సావిత్రిబాయి పూలే గారి యొక్క జయంతిని పురస్కరించుకొని మరి సీఎం గారు ఈ గవర్నమెంట్ వచ్చిన కాడ నుంచి మా వెంట పడి వాస్తవానికి మీరు మహిళల్ని కోటీశ్వరం చేయడానికి ఏం చేయాలో అది ప్రణాళిక వేసుకోండి అని చెప్తున్నారు. మహిళలు లక్షాధికారులు కావాలి, సంపాదించాలి, మరి అదే విధంగా పారిశ్రామికవేత్తలు ఎదగాలి, బిజినెస్ చేయాలి. కేవలం వంటింటికే కాదు, కేవలం ఇంట్లో ఉండడే కాదు, వాళ్ళకు శక్తి ఉంటది. దేశాన్ని ఏలింది ఎవరు? ఇందిరాగాంధీ గారు. ఒక రాష్ట్రపతిగా, ఇద్దరు రాష్ట్రపతులు, అంతకుముందు ఒక మహిళ, ఇప్పుడు ఒక మా అటవీ ప్రాంతం నుంచి వచ్చిన మహిళ దేశంలో రాష్ట్రపతిగా ఉంది. ఆదివాసీ బిడ్డగా అడవి నుంచి వచ్చినటువంటి. కాబట్టి ఇంట్లో ఈ వివక్షత లేకుండా ఇద్దరు కలిసి పనిచేస్తే వాళ్ళ ఆదాయం పెరుగుతుంది, వాళ్ళ కష్టాలు తీరుతాయి. ఆడ మగ ఇద్దరు కలిసి పనులు పంచుకుంటే, కష్టాలు పంచుకోవాలి, కుటుంబ బాధ్యతలు పంచుకోవాలి. ఇద్దరు తిరిగి తిరిగి వచ్చి ఇంట్లో ఉన్నప్పుడు మరి ఇద్దరు కష్టపడే వచ్చేది. మరొకరు రెస్ట్ చేస్తారు, ఇంకొకరు పని చేస్తారండి. వివక్షత కదా. ఇద్దరు కష్టపడి బయట పొద్దున్న తిరిగి వచ్చేది, కష్టపడ్డారు. చేరుకు వేరు, చెరుకు వేరు, లేదా ఇప్పుడు మనం ఇచ్చే వాహనాలు ద్వారా బిజినెస్ చేసి ఏదో చేసుకొని వచ్చారు. అదే ఇద్దరు చెరుకు చేస్తే తొందరగా పని అయిపోతుంది, ఇద్దరు ఒకటే తొందరగా రెస్ట్ చేసుకోవచ్చు. కాబట్టి ఇట్లాంటి ఆలోచనతోటి ఆడవాళ్ళను గౌరవించాలన్నటువంటి లక్ష్యంతో సీఎం గారు ప్రత్యేకంగా ఇందిరా మహిళా శక్తి ఏర్పాటు చేసి మరి సబ్సిడీలు ఇప్పించి, లోన్లలో కూడా వడ్డీ లేనటువంటి రుణాలు ఇప్పించి, ఈరోజు మహిళలు ఎవరైనా, నిన్న నా దగ్గరకు వచ్చింది ఒక అమ్మాయి, ఆమె వాళ్ళ భర్త మా ములుగులో, అంతకుముందు కొద్దిగా హార్ట్ ప్రాబ్లం ఉందంటే కొంత సహకారం చేసి హాస్పిటల్ పంపించింది. కానీ నేను నిన్న పోయేసరికి చనిపోయిందని చెప్తున్నారు. అంటే ఒకసారి పోయిరు, మళ్ళీ వద్దుకోలేకపోయారు, చెప్పలేదు. కానీ ఆమె మీద 1,35,000 అప్పు తీసుకున్నది. ఏది మహిళా సంఘాల ద్వారా అప్పు తీసుకున్నారు లోన్. కాబట్టి ఇప్పుడు మనం లోన్ బీమా కిందికి 2 లక్షల వరకు ఆయన దగ్గర ఏం లేవు, అసలు హాస్పిటల్ పోవడానికి కూడా ఏం లేవంటే నేనే డాక్టర్తో మాట్లాడి కొంత చేతి ఖర్చులకు వాటి పెట్టించి, మళ్ళీ డాక్టర్ ఏమంటారో మాకు చెప్పండి, మేము చేయిస్తాం. మనం ఈ లోపు పాపం అప్పటికి చివరి దశలో వచ్చింది మా దగ్గర. ఆమె మీద ఇప్పుడు 2,35,000, 1,40,000 ఉంది. కానీ ఆమె కట్టలేని పరిస్థితి, కట్టగలుగుతారు. కాబట్టి అలాంటి వాళ్ళ కోసం మరి మంచిగా ఆలోచన చేసి సీఎం గారు లోన్ బీమా, మీకు తప్పు తీసుకున్నా కూడా మీకు 2 లక్షల వరకు మాఫీ చేసేటువంటి దాన్ని కూడా ఇవ్వడం జరిగింది. అదే కాకుండా ఏదైనా జరిగి చనిపోతే కూడా ఆ కుటుంబం అనాథ కాకూడదని 10 లక్షల వరకు ఇన్సూరెన్స్ కూడా మనం పెట్టుకోవడం జరిగింది. అదే కాకుండా పుట్టి ఏదో మీటింగ్ లోకి వస్తారు పోతారు అన్నట్టు కాకుండా ప్రతి ఒక్క మహిళకు, ప్రతి ఒక్క మహిళా సంఘంలో ఉన్న సంఘానికి ఏదో ఒక పని ఉండాలి అనే ఉద్దేశంతో 17 రకాల వ్యాపారాలను గుర్తించడం జరిగింది. ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్లు కానీ, బట్టలు కుట్టడం కానీ, మరి ఇవాళ మన సంచార చేపల విక్రయ కేంద్రం కానీ, సోలార్ విద్యుత్ సోలార్ ప్లాంట్ పెట్టుకుంటే మరి అది కానీ, ఇట్లా మరి ఇక్కడ ఒక ఫంక్షన్ జరుగుతుంది. ఇది ఎవరో ప్రైవేట్ వ్యక్తులకు ఇచ్చే కంటే ఈ డెకరేషన్, స్టేజ్, మైకు ఇదంతా కూడా మహిళలకు ఇస్తున్నాం. ఈవెంట్ మేనేజ్మెంట్ అంటారు, వాళ్ళే చేస్తారు. వాళ్ళు 5-10 మంది కలిసి ఉంటారు. కొన్ని 4 రూపాయలు ఏంటో బయటికి పోయేకంటే మహిళా సంఘాలు పోతే వాళ్ళు బాగుపడితే అట్లా కుటుంబం అంతా బాగుపడ్డట్టు అయితే. ఇట్లా రకరకాల వ్యాపారాలు వెతకడమే కాకుండా మీకు తెలుసు శిల్పకళ వేదిక శిల్పారామంలో అదంతా పెద్ద ఏరియా, ఒక హైటెక్ సిటీ చుట్టుపక్కల ఐటీ చాలా మంది వస్తారు. అక్కడ వేరే వేరే షాపులు నడిచేది. కానీ దాదాపు 500 కోట్ల విలువ చేసే ఆ ప్రాంతంలో మహిళా సంఘాల కోసం మరి మొన్ననే 9 కోట్లు ఇచ్చి అదంతా పాడుపడి ఉండే. దాదాపు 10 సంవత్సరాలు 7-8 సంవత్సరాల నుంచి
ఆ గందరగోళం ఉంటే దాన్ని సీఎం గారు చూసి మొత్తం రిపేర్ చేసి మహిళా సంఘాలకు ఇస్తే వాళ్ళు తయారు చేసినటువంటి సరుకు అక్కడ అమ్ముకోవచ్చు. ఇప్పుడు మీరు ఒక లడ్డు తయారు చేస్తారు, మన ఊర్లో మనకు ఎక్కడ అమ్ముడుపోతాయా? ఒక ఊర్లోనే ఇన్ని పోవు కదా. అది బయటికి కూడా మరి అమ్ముకునేందుకు విక్రయానికి షాప్స్. ఇప్పుడు మా దగ్గర ఇప్ప పువ్వు ఉంటది, మేడం అక్కడ కలెక్టర్ గదిని బట్టి నూనె తయారు చేసేది. ఒకప్పుడు మారుమూల ఆదివాసీ గూడాలలో కరెంట్ సౌకర్యం ఉండనప్పుడు ఆ ఇప్ప నూనెనే కిరోసిన్, ఎందుకంటే మార్కెట్ తో సంబంధం ఉండదు అడవి గ్రామాలకు. ఇప్పుడు అంతా కనెక్టివిటీ 20 ఏళ్ళ నుంచి స్టార్ట్ అయింది, ఇంకా కరెంట్ లేనటువంటి ఊర్లు ఉన్నాయి. అలాంటి ఊర్లలో ఆ ఇప్ప పువ్వు తోటి వచ్చిన ఇప్పకాయతో వచ్చిన నూనెనే ఏమంటారు చిప్పల పోసి దాంట్లో గుడ్డతోటి వత్తి పెట్టి ఇంట్లో దీపం పెట్టుకునేది. అదే నూనెను మరి కూర వండుకునేది. అదే నూనెను వేరు మంచిగా కాగబెట్టి జుట్టుకు పెట్టుకునేది. అంటే ఒక్క ఇప్ప పువ్వు చెట్టు ఎంత గొప్ప, ఒక్క చెట్టు ఇన్ని రకాలు. అదే మనం 3 రకాలుగా జుట్టుకు పెట్టుకునే నూనె వేరే, ఇంట్లో కరెంటు వేరే. వంటకు మారు పేరు ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్లుగా మనము చేస్తున్నాం. ఇప్పుడు సెక్రటేరియట్ లో కూడా మరి మహిళా క్యాంటీన్లు మనం పెట్టడం జరిగింది. ఇందిరా మహిళా క్యాంటీన్ కలెక్టరేట్ లో ఎక్కడ జనసంద్రత ఉంటుందో, ఎక్కడ పబ్లిక్ మొబైల్ తిరుగుతూ ఉంటారో అక్కడ ఇది పెట్టాలి. ఎందుకంటే వాళ్ళు ఎక్కడో పోయి కొనుక్కునే కంటే మన మహిళా సంఘాలని కొనుక్కొని తింటే వాళ్ళకి హెల్తీగా ఉంటుంది. అరే మహిళల మీద నమ్మకం కూడా ఉంటుంది, వీళ్ళు మంచిగా తయారు చేస్తారని. తర్వాత మనకు కూడా సేల్స్ అవుతుంది. కాబట్టి ఈ రోజు ఒక మరి 32 మందికి మహిళా సంఘాలకు సంచార చేపల విక్రయ వాహనాలను అందించడం అనేది మాకు కూడా చాలా సంతోషదాయకం. ఇది కొన్ని అంటే గతంలో సొసైటీలకు అట్లా మగవాళ్ళకి ఇచ్చింది. నేను ఇందాక అన్నట్టుగా మగవాళ్ళతో సమానంగా ఆడవాళ్ళు కూడా బిజినెస్ చేయగలుగుతారు, వ్యవసాయం చేయగలుగుతారు, రాజ్యాలు వెళ్తారు, రాజకీయాలు చేయగలుగుతారు. అట్లనే కుటుంబంలో ఎంతైతే ఒక కుటుంబాన్ని సాధిగలిగినప్పుడు ఆ ఊరును కూడా అట్లనే చూసుకోగలుగుతారు. ఓపిక ఎక్కువ ఉంటుంది మహిళలకు, అవునా కాదా? కాబట్టి మీరు ఈ యొక్క సక్సెస్ చూపిస్తే ఇది మండల స్థాయికి వెళ్ళాలి. మండలాల వారిగా కూడా ఇంకా అందరికి ఎక్కువ మందికి వెళ్ళేటట్టుగా మనం చేయాలంటే మీరందరూ సక్సెస్ కావాలి. మీ జీవితం స్ఫూర్తిదాయకంగా ఉండాలి.